హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలు చేరువవుతున్నాయి. ఇక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేవలం 2 నెలలలో ఎన్నికలు పూర్తయిపోతాయి. ఇప్పటిదాకా ఎప్పుడో ఎన్నికలు నుంచి ఎప్పుడెప్పుడా ఎన్నికలు దశ నుంచి ఇదిగో ఎన్నికలు తేదీకి వచ్చేసింది. అయితే అసలు లాజిక్ ఇక్కడే ఉంది. పొత్తుల ఎత్తుల మధ్యన జరుగుతున్నటువంటి తంతు. వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా అభ్యర్థుల మార్పు, నియోజకవర్గాలని మార్చడం, లేదంటే కొత్త వాళ్ళని పెట్టడం, ఇట్లాంటి వాటి వలన తలెత్తినటువంటి తలనొప్పులతో సతమతమవుతూ ఉంటే దాన్ని నిలదీస్తూ దాన్ని నిందిస్తూ వచ్చినాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తెలుగుదేశం జనసేనలకు తోడు భారతీయ జనతా పార్టీ కూడా జట్టు కట్టబోతోంది. ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నది ఏంటంటే అక్కడ అసంతృప్తులు, అసమ్మతులు. ఇప్పటికి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులోనే అసమ్మతులు బహిరంగం ప్రారంభమైనాయి. గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి నుంచి నాదే టికెట్ అంటే కందుల దుర్గేష్కే టికెట్ అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడంతో అక్కడ ఒక అసంతృప్తి. ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి రాజమండ్రి అర్బన్ తమకు కావాలంటుంది భారతీయ జనతా పార్టీ. రేపు పొద్దున గతంలో అక్కడి నుంచి ఆకుల సత్యనారాయణ లాంటి వాళ్ళు గెలవటం, అంతకుముందు కూడా ఒకనాడు బీజేపీ గెలవటం అన్నటువంటి దాంతో ఆ సీటు ఆశిస్తుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులోనే ప్రారంభమైనటువంటి విభేదాలు, అలాగే కొన్ని మార్పు చేర్పులకే ప్రారంభమైన విభేదాలు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కూడా జట్టు కట్టాక పరిష్కారం అవుతుందా, లేదా గతంలోకి మళ్ళీ 25 సీట్లు ఇచ్చి అందులో 12 చోట్లన బీఫారాలు ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుందా? మొన్నటిసారి కూడా 15 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి అందులో 2 తీసుకుని మిగతా 13లో 3 చోట్లను బీఫారాల్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన విషయంలో కూడా అలాగ జరుగుతుందా, బీజేపీ విషయంలో అలా జరుగుతుందా? అప్పుడు ఈ పొత్తుల ఎత్తులు ఫలిస్తాయా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరాం శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రామ్ కుమార్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు, అలాగే పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామ్ కుమార్ గారు, ఏం జరగబోతోంది? భారతీయ జనతా పార్టీ ప్రిపేర్ అవుతుంది అన్నింటికి? నమస్తే అండి, మీకును సుందరరాం శర్మ గారికి, పురుషోత్తం గారికి కూడా. యాజ్ యూజువల్ అండి, మాకు ఇంకా పొత్తులు దాని గురించి క్లారిటీ ఇవేమి మాకు దాని మీద అసలు దాని ఇంకా చూడలేదు. పైన కుస్తీలు వడపోతలు పోసేవాళ్ళు పోస్తున్నారేమో, అది అయ్యాక మొత్తం క్లారిటీ వచ్చాక చెప్తారు. కానీ రోజుకో మాట, పూటకొక ఏదో పదం అలా వదలరు. అంత అయ్యాక ఒకటే మాట వస్తుంది, మొత్తం ఒకటేసారి బయటికి న్యూస్ రిలీజ్ అవుతాయి. అప్పటిదాకా మా పనులు నేను చేస్తూ ఉండడమే. రేపు నుంచి ప్రజాపూర్ యాత్ర 21వ తారీఖు రేపటి నుంచి మొత్తం అసెంబ్లీకి 50 సమావేశాలు చెప్పిన అన్ని అసెంబ్లీలో కూడా ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ అభ్యర్థులు, అక్కడ ఉన్న పార్టీ క్యాడర్ అంతా కలిసి ప్రజాపూర్ యాత్ర చేయాలి. వైసీపీ ఫెయిల్యూర్లు ఏవైతే ఉన్నాయో అంతా కూడా ప్రొజెక్ట్ చేసి రాబోయే రోజుల్లో మనం అక్కడ ఎక్కడెక్కడైతే పోటీ చేయాలో కూడా అన్ని చోట్ల కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మా పార్టీ ఆదేశం. ఆ అనుగుణంగానే ఇప్పుడు ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నామండి. అసెంబ్లీకి 50 చోట్ల పెట్టబోతున్నారా? అసెంబ్లీకి 50 చోట్ల ప్రజాపూర్ యాత్రని కార్నర్ మీటింగ్స్ అండి. వాళ్ళకి ఒక అసెంబ్లీకి ఒక రథం తయారు చేసి, అలాగే పార్లమెంట్ కి కూడా ఒక రథం తయారు చేసి అన్ని చోట్ల కూడా అందరు అభ్యర్థులు తిరగడం. ఓకే, ఇప్పుడు ఇందులో జనసేన కూడా పాల్గొంటుందా? జనసేన గురించి కాదండి, మా పని మమ్మల్ని తీసుకెళ్ళడమే, మేమే ముందుకెళ్ళడం. అంటే ఇప్పుడు జనసేన గురించి పాల్గొంటుందా పాల్గొంది ఇదే మాకు చెప్పలేదు. అలాగా సార్, శంకారావం తన సభలు తను నిర్వహిస్తోంది తెలుగుదేశం పార్టీ. రాకదలిరా సభలు కూడా తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ సభలే. దానికి జనసేన కూడా వస్తుంది, ఎందుకంటే మిత్రపక్షం కాబట్టి. అలాగే మీకు మిత్రపక్షమే కాబట్టి మీ కార్యక్రమాలకు కూడా అటెండ్ అవుతుందా? అండ్ ఇప్పుడు రేపు జరగబోయేదానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. రేపు వస్తారా లేదా రేపు తెలుస్తుందండి. మాకైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి జనసేన వాళ్ళని రమ్మనమని తెలుగుదేశం పిలిపించింది. జనసేన వాళ్ళు తెలుగుదేశం సభల్లో పాల్గొనమని పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం వల్ల ఆ కార్యక్రమాలకు వాళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అడగలేదా, లేదా వాళ్ళు రామన్నారా? వాళ్ళు రానంలో ఏం జరగలేదని క్లియర్ కట్ గా రేపు ఏం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా పాస్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎజెండా ఎలా ఉందంటే పొత్తులు, ఎత్తులు, ఇవన్నీ షేరింగ్లు కలిసి ఇవన్నీ లాస్ట్ లో చూసుకుంటాం. అప్పటిదాకా ముందు సంస్థాగతంగా మనం చేసే పని ఏదైతే ఉందో ఇవన్నీ పార్టీ, నేషనల్ పార్టీ ఇస్తా ఉంటది. ఆల్ స్టేట్స్ ఇవన్నీ ఆల్ స్టేట్స్ కి చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఎక్కడికెక్కడ ముందుకు వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా. ముందు పొత్తులకి సంబంధించి చివరిలో అనౌన్స్ చేసేటటువంటిది ఓకే, అది ఎప్పుడు ఇప్పటిదాకా ఏ పొత్తు కుదరకపోతే అది చిట్ట చివరిలో అనౌన్స్ చేయడంలో తప్పేం లేదు.
అది యూ హ్యావ్ దట్ రైట్. కానీ ఈ పొత్తు ఆల్రెడీ ఉంది మీ ఇద్దరి మధ్య పొత్తు. కాదండి ఇక్కడ సరే ఇప్పుడు చిన్న క్లారిటీ ఏంటంటే అండి, పొత్తుల్లో భాగంగా సీట్ షేరింగ్ అప్పుడు మాత్రమే మిత్రపక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటితో మాట్లాడుతుంటారు. ఈ లోపుగా మీకు ఇన్ఫర్మేషన్ పంపండి, వాళ్ళు జాయిన్ అయితే జాయిన్ అయ్యారు, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది భారతీయ జనతా పార్టీ మాకు పైనుంచి వచ్చిన నిర్దేశం. అంటే జనసేనని పిలవద్దని చెప్పారా? పిలవన్నారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయమన్నారండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పమన్నారు. వాళ్ళు వస్తే జాయిన్ చేసుకోవడం, వచ్చినా రాకపోయినా మన బలం మనం ప్రదర్శించుతూ ముందుకు వెళ్ళడం అనేది మా ఎజెండా అండి. ఇప్పుడు మంచి కాన్సెప్ట్, ఎందుకంటే వెరీ నియర్ ఉంది. ఇప్పుడు దాని మీద ఒక పెద్ద డిస్కషన్ లో వాళ్ళతో చర్చలు, మీరు వస్తారా రారా, అటు వెళ్తున్నారా ఇటు వెళ్తున్నారా అని మాకేం లేదండి. మా పార్టీ ఏదైతే ఎజెండా ఇచ్చిందో ఆ ఎజెండాతో మేము ముందుకు వెళ్ళడం, అన్ని చోట్ల కూడా సంస్థాగతంగా ముందు కిందకెళ్తే నిజంగా పొత్తులు అనేవి ఉంటే మేము ఎవరితోనే సీట్ షేరింగ్ చేసుకోవాల్సి వస్తే జనసేనతో చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎలక్షన్ జరిగే టైంకి డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయని బట్టి, దాన్ని బట్టి ఇక్కడ మా ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ లో ఎలక్షన్స్ ఏమండి ఈ ఎగ్జామ్స్ 3 రోజుల దాకా కూడా చేస్తారు సాయి గారు. మీరు మరీ స్కూల్ పిల్లలు అడిగినట్టు అడుగుతారు సాయి గారు మమ్మల్ని. ఇంకా కాదండి సాయి గారు చెప్తున్నాం కదండి, ఇప్పుడు కాదండి ఇప్పుడు తెలంగాణలో మీరు చూసారు కదా, ఆఖరి రోజు వరకు కొంచెం ముందు అటు ఇటు ఉంటాయి, వెళ్ళిపోవటంలో 12 స్థానాలు కోల్పోయారు మీరు. అన్ని కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటది. ఇక్కడ మాకున్న ఫార్మేట్ ఏంటంటే సాయి గారు, భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు చెప్పినట్టు నడవదు, పైన మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉంటాయి. ఇది ఏంటంటే ఇది ఒక సిస్టమేటిక్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకున్న డెసిషన్ మీద ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ ఎలాగుందో చెవుల్లో వినపడదు, కానీ మాకేం చెప్పారనేది మాత్రమే మేము ప్రజలకు చెప్పగలం సాయి గారు. రైట్. మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? పెద్దాపురం. మీరు బీజేపీ 2019 చేశారండి. మీరు బీజేపీ ఒక్కటే చేస్తే మీకు ఆ సీట్ వస్తుంది అంతే, లేకపోతే మన చినరాజప్ప గారు లాక్కుపోతారు అంతే కదా. రైట్. కానీ మీరు డిసైడ్ చేసేస్తున్నారు, అది మేము ఒప్పుకోవట్లేదు. మీరేమో కేవలం కాదంటేనేమో మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. కానీ మా పార్టీ మేమేంటంటే మాకు టీడీపీతో ఇంకా ఏమి సంబంధం లేదు, వాళ్ళు మమ్మల్ని ప్రేమించచ్చు కాక మేము మాత్రం పెళ్లి జనసేనతో చేస్తున్నాం, వాళ్ళతోనే ఉన్నాం సాయి గారు. మీరు పెళ్లి చేసుకున్నారు, అది సమస్య. ఏమండి కాదు ఆపురం చేస్తున్నారా, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది తేలిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది కదా. మా ఆయనకి ఇద్దరు కార్యక్రమం ఒకటే మిగిలింది తప్పి ఇంకేం లేదు అక్కడ. సాయి గారు ఏది ఏం జరిగినా కాదండి, ఏది ఏమి జరిగినా పార్టీ ఏం డిసిషన్ తీసుకుందో మాకు ఏం చెప్తామో మేము అంతకన్నా ఒక్క మాట ఎక్కువ మాట్లాడడానికి మాకు లేదండి. యూ హ్యావ్ ద మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని అంటే తప్పు పట్టట్లేదు కూడా. నేను జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కావాల్సింది ఏంటంటే బీజేపీ కలిసి సభ, ఇదే తెలుగుదేశం జనసేన కలిసి సభల్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. గతంలో మీ ఇద్దరు కలిసి ఉన్నారు, కానీ మీ ఇద్దరు కలిపిన జాయింట్ సభలు తప్పించి ఒకళ్ళ సభలో ఇంకోళ్ళు పార్టిసిపేట్ చేయలే. నాకు అవగాహన ఉన్నంత వరకు, నేను ఫీల్డ్లో గమనించినంత వరకు, ఈవెన్ ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. ఇద్దరిని కలిపి జాయింట్ సభల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం వాళ్ళ సభల్లో వీళ్ళు, వీళ్ళ సభల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి మీ ఇద్దరు కూడా మిత్రపక్షం కాబట్టి, అంటే కొత్త సంప్రదాయం ఇది కాబట్టి మీరు వాళ్ళు ఏమైనా కలిసి పాల్గొంటున్నారా అన్నదే సందేహం, అందుకోసం అడుగుతున్నది, అంతకు మించి ఇంకేం లేదు. రైట్. మన పురుషోత్తం రెడ్డి గారు, దీన్ని ఎలా చూడాలి, ఏం జరుగుతున్నది? ఈ అసమ్మతులు అసంతృప్తులు ఆల్రెడీ బిగిన్ అయినాయి, అది రేపు పొద్దున ఎటువైపుకి వెళ్తుంది ఈ పొత్తులు ఇవన్నీ ఫైనల్ అయ్యే టైంకి? అసంతృప్తులు గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళు పొత్తు ఉంటుందా ఉండదని నా అనుమానం. బేసిక్ గా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడారు, అసలు భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏవి లేనట్టు, భారతీయ జనతా పార్టీ ఒకటే ఉన్నట్టు, వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నట్టు, లేనిది ఎవరికి అందరికీ పద్ధతులు ఉన్నాయి. అసలు పద్ధతి ఏమీ లేని పార్టీ బీజేపీ అని డౌట్ వస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే వారి చివరిలో ఒక మంచి అందమైన మాట మాట్లాడారు, మేము జనసేనను పెళ్లి చేసుకున్నామని. మీరు పెళ్లి చేసుకున్నారు, ఆయన సంసారం చేస్తున్నాడు. అసలు దీన్ని ఎట్ట అర్థం చేసుకోవాలో కూడా తెలియదు మనకు. గుమ్మన ఉన్నారంటే మేము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. పాయింట్ ఏంటంటే మీకేం ఇబ్బంది పురుషోత్తం గారు? మీకేం ఇబ్బంది? చెప్పలేదు కదా, నచ్చే పార్టీ గురించి కూడా నేను మాట్లాడలేదు కదా. నేను సుందరరాం శర్మ గారి పార్టీ గురించి అంటే వాళ్ళు మాట్లాడితే ఏమైనా అందం, నేను ఏ పార్టీ గురించి మాట్లాడలేదు కదా, మీకెందుకు? కాదు మరి ఇప్పుడు వాళ్ళు పరిపాలించుకుంటారు, పద్ధతులు నచ్చి కాదు
మాకే ఉన్నట్టు మా ఒకరికి ఉన్నాయని నేను చెప్పానా? మీరు న్యూట్రల్ అనేవారు న్యూట్రల్ గా మాట్లాడాలి, కానీ నా పార్టీ గురించి ఎందుకు పోక్ చేస్తారు? మరి మేము మాట్లాడాలి కదా. మీరు అలా పోక్ చేసినప్పుడు నచ్చలేదు అనుకోండి, వదిలేసేయండి ఆ విషయాన్ని. ఈ పార్టీ ఎలా నడపాలి, మా పార్టీ ఎలా నడపాలనేది వీళ్ళందరూ మాట్లాడిన దాని మీద మీ రియాక్షన్ ఎదురుగానండి మధ్యలో కాదు. ఒకటే పాయింట్ ఏంటంటే సాయి గారు, నేను ఏంటంటే మా పార్టీ ఎలా నడపాలో లేదో నచ్చాలో నేను అనలేదు కదండి. ప్రతి పౌరుడికి కూడా ఎదుటి పార్టీ ఎట్లుండాలన్నటువంటిది ఆలోచించే హక్కు కూడా ఉంటుంది. వాళ్ళ హక్కుని మనం ఆ హక్కు అనేది మేము నచ్చితే మాకు ఓటేస్తారు, నచ్చకపోతే ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నారు, చెప్పనండి. మాకొకరికే ఉన్నది అనేది కరెక్ట్ కాదంటారండి. చెప్పండి. పాయింట్ ఏంటంటే సాయి గారు, ఇప్పుడు వారు మాట్లాడిన దానికి మాట్లాడుతూ నేను నా అభిప్రాయాలు చెప్తాను. ఇప్పుడు బీజేపీకి 1% ఓట్లు వచ్చినాయి, వైసీపీకి 50% ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు. మీరు అడగడానికి అంటే ఏమైనా అర్థం ఉందా? కాబట్టి పాయింట్ ఏంటంటే అభిప్రాయాలు చెప్తాము, అభిప్రాయాలు ఏది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని చరిత్రలో నిలబడుతుంది. కాబట్టి బీజేపీ నాయకులు నడుపుతున్న రాజకీయం ఏ మేరకు ప్రజలు హర్షిస్తారనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు, నేను మీరు కాదు కదా. అంటే అభిప్రాయాలు ఉండేవండి, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ ఏంటంటే సాయి గారు, ప్రాథమికంగా ఈ రోజు మామూలుగా రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీ వైఫల్యాలు సానుకూల అంశాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. ఈసారి ఎన్నికల్లో అదనంగా ఏమవుతుంది అనుకుంటున్నానంటే, ప్రతిపక్షాల మధ్య ఈ గందరగోళం, రాజకీయ సారూప్యత లేదు, లేదా భావ సారూప్యత లేదు, ఏ సారూప్యత ఉందో లేని గందరగోళాల మధ్య ఇది కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుందా అని కొత్త అంచనాలకు రావాల్సి వస్తా ఉంది. మామూలుగా ఎన్నికలు అయితే ఎలా ఉంటాయంటే, అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకత ఓట్లని ప్రతిపక్షానికి పోలవుతాయి, ప్రతిపక్షం గెలుస్తుంది. వ్యతిరేకత తక్కువగా ఉంటే అధికార పార్టీ గెలుస్తుంది. ఇది రాజకీయాల్లో సహజంగా. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే 24 ఎన్నికల్లో అధికార పార్టీ మీద వ్యతిరేకత అనుకూలత ఎంత పనిచేస్తుందో, ప్రతిపక్షాల గందరగోళం కూడా ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం స్థాయి నుంచి నిర్ణయించే స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి ఆ వ్యవహారాలు నడుస్తోంది, వాళ్ళేమో ఈ సభల్లో పాల్గొనరు. మీరు ఒక విలువైన ప్రశ్న వేశారు. పొత్తులు ఎత్తులు అనేది ఎన్నికల్లో చివరి రోజు వరకు జరగచ్చు గాక, కానీ జనసేన బీజేపీ పొత్తు రాజకీయ ప్రత్యామ్నాయం 3 ఏళ్ల క్రితం జరిగిపోయింది. కొత్తగా జరిగేది ఏంది? 3 ఏళ్ల క్రితం అవగాహనకు వచ్చి ఇంకా మేము ఎన్నికల ముందు నిర్ణయిస్తున్నామంటే ఏదో దోబూచులాట జరుగుతా ఉంది. అనుమానం పాయింట్ కాదు, మీరు ఎక్కడ నడుపుతారనేది పాయింట్, ఇక్కడ ప్రశ్న కాదు. ఏ పార్టీ ఆ పార్టీ నడుపుకోవచ్చు. నా అనుమానం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ దేశవ్యాప్తంగా చూసే వాళ్ళు ఎవరైనా వాళ్ళ పార్టీ ఆలోచనలు భిన్నంగా ఎవరైనా వాళ్ళు ఇమీడియట్ గా వదిలేసుకుంటారు. శివసేన విషయం మనం చూసాం. అలాంటిది చిన్న పార్టీ అయిన జనసేన మీతో 3 ఏళ్ల క్రితం అవగాహన వచ్చిన పార్టీ ఏరే పార్టీతో నేరుగా వెళ్ళిపోతా, మీరు ఒక పక్క మిత్రపక్షం అంట, వాళ్ళని మళ్ళీ పిలిచి తెలంగాణలో పొత్తు పెట్టుకొని ఆ లోకేష్ గారు ఏమో మాకు 2 సమానం అని చెప్పి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము బీజేపీతో ఉన్నామని ఇన్ని మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మొత్తం బీజేపీ నడుపుతోందని అనుమానం నాకు. అంటే ఇట్లా ఈ గందరగోళం చేసి యాడి వరకు తీసుకెళ్తారు వీళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని. ఈ మొత్తం వ్యవహారంలో దీంట్లో పోయిన చంద్రబాబు 40% ఓట్లు చంద్రబాబు ఏమైపోతాడు అనేది ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఆందోళనగా, నాకు ఆ వ్యక్తిగత ఆందోళన కాదు కానీ రాజకీయ పరమైన అసెస్మెంట్ వస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ మునిగిపోతుందా ఈ మొత్తం వ్యవహారాల్లో? స్ట్రక్ అయినట్టుందండి మీది. రైట్. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఈ పొత్తుతో లభించేటటువంటి లబ్ధి అన్నటువంటిది ఈ మధ్యలో ఇప్పుడు అసంతృప్తులు క్రాస్ చేస్తా, లేకపోతే అసంతృప్తులు అనేది సహజంగా ఉంటాయి. ఎలక్షన్ ఎండింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి సెటరేట్ అయిపోతుంది అంటారు కదా, అలా సెటరేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను పురుషోత్తమ రెడ్డి గారు. సుందరరాం శర్మ గారు ఏమంటారు? సాయి గారు, మీకు రామ్ కుమార్ గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి నమస్కారం. మీరు మరీ ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళని అట్లా అడగటం, అందులోనూ మా బ్రదర్ రామ్ కుమార్ గారిని మీరు అట్లా ఇచ్చేయటం నాకేం బాగాలేదు సార్. పాపం ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవ్వరూ మాట్లాడద్దు అంటారు వాళ్ళ పార్టీ గురించి. ఎట్లా అంట కుదురుతుంది రామ్ కుమార్ గారు చెప్పండి? రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతాం. మీరు మా గురించి ఎట్లయితే మాట్లాడతారో మీ గురించి కూడా మేము తప్పనిసరిగా మాట్లాడతాం. అందులోనూ పొత్తులు అనగానే ఇంకా ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ఇప్పటి వరకు ఆ సరిహద్దుల్లోకి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కాపలాగాసి మిమ్మల్ని ఎంటర్ కానివ్వాల. సరే, ఇప్పుడు మీకేదో పై చేయి వచ్చింది అని చెప్పారనేటువంటిది మీరు అందులో కొంతమంది ఉన్నారు అనుకుంటున్నారు, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మేము చర్చిస్తాం.
ఇవాళ రాజకీయాల్లో అన్ని చర్చిస్తాం, మీరు చేసే ప్రతి పనిని చర్చిస్తాం, మీ యొక్క పార్టీకి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చర్చిస్తారు. వాళ్ళు అనలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా చర్చిస్తారు. ఇవాళ ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక దురదృష్టకరమైన లేకపోతే ఒక విఫలకరమైనటువంటి ప్రయోగం ఏంటి అంటే ఈ పొత్తులు వీళ్ళ ముగ్గురు లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది సాయి గారు, 2014లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. అయితే అప్పుడు ఏంటంటే దాన్ని ఆ ఎలక్షన్ మూమెంట్ వచ్చేసేయటంతో సర్దుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఆ రోజున కూడా, నేను చంద్రబాబు గారికి క్యాన్వాస్ చేయను, మోడీ గారిని కలిసి వచ్చాను, మోడీ గారికే చేస్తానంటే సరే, తర్వాత వాళ్ళు లేదు బాబు గారికి కూడా చెయ్యాలన్నాడు. ఆ బాబు గారికి చెయ్యాలన్నది చివరికి మోడీ గారిని వచ్చిపోయి బాబు గారిని గుర్తుపెట్టేసుకుని బాబు గారితో వెళ్ళిపోయేదాకా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కూడా లాస్ట్ టైం పొత్తులప్పుడు కూడా 14 సీట్లు వాళ్ళకి ఇవ్వటం, తర్వాత ఇంకొకళ్ళకి కొంతమందికి ఇవ్వమంటాం, 12, 11 పోటీ చేయటం, చివరికి ఏదో 4 ఎన్నో గెలిచినట్టున్నారు. ఆ అభ్యర్థులు కూడా వీళ్ళే ఇచ్చారు, చివరికి ఆ మంత్రులు కూడా వీళ్ళే చేసుకున్నారు. ఇది వరకటి గతం అదే. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని డిసైడ్ చేస్తారో వాళ్ళే వెళ్తారు, వాళ్ళే ఉంటారు. అందులో తృప్తులు అంటూ ఏమీ ఉండదు. మొత్తం అది వన్ వే ట్రాఫిక్ అనమాట. చంద్రబాబు గారే బీజేపీ, చంద్రబాబు గారే ఇంకొక పవన్ కళ్యాణ్, అదే రకంగా పోయారు. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారంటే చంద్రబాబు నాయుడు గారే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారంటే బీజేపీ అంటే పవన్ కళ్యాణ్. మాకు ఆయనతోటి పొత్తులు ఉన్నాయి అంటారు, ఆయన ఏమన్నా మాతోటి పొత్తులు ఉంది అంటారు. ఇవాళ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమనంటే అసలు టీడీపీ అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నేనే వాళ్ళిద్దరిని దగ్గరుండి లేదు నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను, వాళ్ళతోటి బాగుంటుంది, అదేదో అంటారే శోభన్ బాబు గారి సినిమాలు వచ్చేవి ఇదివరకు, ఆయన పక్కన ఇద్దరు అని చెప్పండి, ఆ రకంగా మనకు పోదాము అని చెప్పి నేనే లాక్కొస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు హైకమాండ్ అన్ని చెప్తే మేము చేస్తుంటాం, మాదొక జాతీయ పార్టీ అంటే, నేనేమని చెప్తున్నానంటే, మీది జాతీయ పార్టీ కరెక్టే కావచ్చు, కానీ ప్రతిదీ హైకమాండ్ చెప్తుంది అంటే ఇక మీరందరూ ఎందుకో వచ్చి ఇప్పటికి కూడా మీరు నరేంద్ర మోడీ గారు పేరు చెప్పుకునే పరిస్థితిలో ఉంటే దాన్ని మేము డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాం. మాకు అటువంటిది వద్దు అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఢిల్లీకి పరిగెత్తాలో బీజేపీకి అయితే కూడా ఢిల్లీకి పరిగెత్తాలి, అటువంటివి వద్దు, ఇక్కడ వాళ్ళు కనుక అయ్యేటైతేనే మనం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తాం. అందుకని మేము ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రాంతీయ పార్టీగా మేమేమంటామంటే, ఇక్కడ సమస్యలను ఇక్కడనే పరిష్కరించుకోగలుగుతాము, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. అదే చంద్రబాబు గారిని ఎన్నుకున్నా కూడా ఆయన ఢిల్లీ పరిగెత్తాలి రేపటి నుంచి, బీజేపీ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, ఇటువంటి వాళ్ళు మనకెందుకు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది ఎందుకు, ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి, ఆత్మ గౌరవం అని పార్టీ పెట్టాడు. మరి చంద్రబాబు గారి యొక్క ఆత్మగౌరవం ఏమైందో తెలియదు మనకి, ఢిల్లీ చుట్టూట తిరుగుతున్నాడు. కాబట్టి ఈ చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ భారతీయ జనతా పార్టీ మనకెందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి డెఫినెట్ గా అసంతృప్తులు ఉంటారు, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మొన్ననే అభ్యర్థులు కొందరిని ప్రకటించారు, మళ్ళీ మారుస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరంలోకి మీరు ముద్రబోయిని తీసుకొచ్చి ఆయన మైలవరం ఇచ్చి అప్పుడు అక్కడ ఉన్నటువంటి తిరుమల యాదవ్ ఎవరిని వచ్చారో ఆయన మార్చేస్తున్నారని, అట్లాగే చాలా చోట్ల మళ్ళీ మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక అసమ్మతి, ఒక అసంతృప్తి చూశారు. పార్థసారథి అటు వెళ్ళడము, లేకపోతే కనుక బాలశౌరి అటు వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చూశారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ అసంతృప్తులు. ఇప్పుడు మీరు మిగతా వాళ్ళ దాని గురించి మాట్లాడుతారు, మీ పార్టీ పరిస్థితి ఏంటి? సాయి గారు, అసంతృప్తులు అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది సాయి గారు, ప్రతి పార్టీలోనూ ఉంటుంది. అయితే ఇక్కడ 2 రకాలైనటువంటి అసంతృప్తులు మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ప్రతి పార్టీలో ఎప్పుడైనా సరే తనకు సీటు రాకపోతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి దూకేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, నో డౌట్ ఎట్ ఆల్. అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్ళు ఆ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతుంటారు, లేదా సీట్ వస్తుంది అనుకుంటే అటు పక్కన వెళ్ళిపోతుంటారు. దాని గురించి మనకు లేదు. రెండో వర్గం ఏముంటుందంటే, డెఫినెట్గా మనకి ఇక్కడ కాదు అక్కడ వెళ్తే బాగుంటుందేమో, ఆ పార్టీ గెలిచేస్తుందేమో, మనకి ఏం రాకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకటి చెప్తున్నా నేను, నాకు బాగా గుర్తు 2014లో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 60 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెచ్చుకుని ఆ రోజున పోటీ చేశాడు. ఎందుకంటే క్యాండిడేట్లు లేరు ఆ రోజున ఆయనకి. నేను మీకు లాస్ట్ మినిట్లో కూడా ఒక ఆయన వెళ్ళిపోయి తెల్లారేసరికి పార్లమెంట్కి కూడా పోటీ చేశాడు. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఆ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, వై నాట్ 175 అంటున్నాం కదా, కాబట్టి తప్పనిసరిగా దాని మీద ఒక పద్ధతిలో చేసుకుంటూ పోదాము. ఇందులో కొన్ని సామాజిక సమీకరణాలు ఉంటాయి, వీటన్నిటిని సోషల్ జస్టిస్ చేసుకుంటా, ఒక అభ్యర్థికే కాదు ఆ అభ్యర్థితో పాటు అక్కడ సోషల్ జస్టిస్ కూడా అవసరము. దెర్ ఇస్ నో డౌట్, మీకు మంచి పేరు ఉండొచ్చు, నువ్వు బాగా పనిచేస్తుండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం అక్కడ సోషల్ జస్టిస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కొంచెం పార్టీకి పని చేసుకుందాం, గెలిచిన తర్వాత ఇంకొక రకంగా చూస్తాను అని చెప్తున్నాను. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. దాంట్లో కొంత వద్దు అనుకుని పక్కకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉండొచ్చు. మీరు ఇందాక కొన్ని పేరు చెప్పారు, డెఫినెట్గా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయినంత మాత్రం నుంచి ఆయన ఏమి ఇదయ్యేటువంటి మనిషి కాదు, లేకపోతే ఏదో భయపడిపోయేటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఇవాళ మా పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అదొక క్వశ్చన్. ఎందుకు ఈ మాట ఇవాళ వస్తుందని చెప్పంటే, నిన్నటి దాకా ఒక 8 నెలల నుంచి సంవత్సరం నుంచి కూడాను 40 మంది మాతో టచ్లో ఉన్నారు, 60 మంది టచ్లో ఉన్నారు, రేపు పుత్తటి కల్లా ఇంకేం లేదు జగన్ గారిది అయిపోయింది అట్లా ఇట్లా అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ పార్టీల నుంచి కానివ్వండి, లేకపోతే మా పార్టీలో కొంతమంది అసంతృప్తులు ఆగిపోవటం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను ఒక్కటే చెప్తాను. ఎస్, ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చేసారు. నిన్న బొబ్బిలి సిద్ధం కానీ, దెందులూరు సిద్ధం కానివ్వండి, లేకపోతే నిన్న జరిగినటువంటి సిద్ధం కానివ్వండి, దీంతో జనాలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ప్రజలు ఉన్నారు. ఈ టైంలో మనం కనుక పక్కకు పోతే రాజకీయంగా మనకి చరిత్ర ఉండదు, కాబట్టి బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉందాము అనేటువంటిది ఇవాళ వచ్చేసింది. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఇతర పార్టీల్లో వాళ్ళు కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేస్తారు. ఇవాళ చంద్రబాబు గారు ఏం చేశాడంటే, పొరపాటు ఏం చేశాడంటే, ఆయన తన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోకుండా, సంస్థాగతంగా తన యొక్క లీడర్షిప్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతోటి లేకుండా 5 సంవత్సరాల నుంచి ఎంతసేపు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అవుతారు, వాళ్ళకి సీట్లు ఇద్దాము, వాళ్ళందరూ వస్తారు అనుకుంటూనే కూర్చున్నాడు. దాంతో ఇవాళ ఆయనకి క్యాండిడేట్లు లేకపోవటం అనేటువంటిది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఒక రకమైనటువంటి భయం ఉంది. ఎందుకంటే ఈయన లీడర్షిప్ లేదు. ఇదివరకటి పరిస్థితి వేరు. ఇదివరకు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీకు ఆ 2 పార్టీలే ఉండటంతో ఈయన ఏదో రకంగా ముందుకెళ్ళాడు. రెండోది, నేను ఉన్నట్టు చెప్తున్నా, కాంప్రమైజ్డ్ ధోరణి ఉండేది ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గారి మీద. చంద్రబాబు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఎందుకంటే తిట్టుకునేవాళ్ళు, మళ్ళీ అది ఇది అన్నట్టుగా మాట్లాడుకునేవాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి లొంగుబాటు లేకపోవటం కూడా ఇవాళ చంద్రబాబు గారికి మైనస్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు గారి మీద ఇవాళ మనం నిలబడితే ఏమవుతుంది, అక్కడ చూస్తే మోడీ వస్తాడని సర్వేలు చెప్తున్నాయి, ఇక్కడ చూస్తే జగన్ గారు వస్తారని సర్వేలు చెప్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును నమ్ముకుంటే మనకేమొస్తుంది అనేటువంటిది కూడా ఇవాళ నేను ఇంత ముందు నుంచి చెప్తున్నా. చాలా మంది డబ్బు ఉన్నటువంటి వ్యాపారస్తులు, లేదా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీని బాగా మోసినటువంటి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారికిలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంబడ తిరుగుతాం, ఇవాళ ఢిల్లీ చుట్టూటా తిరిగి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కనికరిస్తుందో, ఎప్పుడు వాళ్ళు డోర్లు తెరిస్తే తను వెళ్తానో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నాయకుడి మీద ఒక రకమైనటువంటి విశ్వాసం తగ్గిపోయింది. రెండోది, చంద్రబాబు గారి మీద ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీ కూడా దగ్గరికి రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆ పార్టీలో ఎందుకు ఉండాలి? ఆ పార్టీలో ఉంటే ఉపయోగం ఏముంది? రేపు ఉదయం జగన్ గారు గెలుస్తారు కాబట్టి ఆయన పక్కన ఉంటే మనం డెఫినెట్గా ఉన్నది చెప్తున్నాం, వ్యాపారాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు, రాజకీయంగా మనకు ఉండొచ్చు. ఏమండి లేకపోతే మీరు తొక్కేస్తారని భయం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు తొక్కక్కర్లేదండి. ఏమవుతుందంటే సార్ సాయి గారు, రాజకీయాల్లో ఎట్లుంటుందంటే, మనం ఒక్క నిమిషం పక్కకి వెళ్ళిపోయామంటే అయిపోయినట్టే, ఇంకా రాజకీయంగా కనిపించరు, ఎవరు పట్టించుకోరు. మనం ఇప్పుడు చిన్న డౌట్ అండి, ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోవర్ట్గా మంగళగిరి అదే కాంగ్రెస్లోకి పంపించి విషయాలని తెలుసుకున్నాక వెనక్కి తీసుకొచ్చుకున్నారా? సార్ ఒకటి, ఇప్పుడు ఈ ఇంతటి రాజకీయము లేకపోతే కుట్ర కుతంత్రాలతోటి ముందుకెళ్దాం అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. 2 నెలల క్రితం వెళ్ళారు, షర్మిల వెనకాల వెళ్ళారు, 4 రోజుల క్రితం కండ వేయించుకున్నారు, మళ్ళీ అన్న వెనక్కి వచ్చేసారు. అది నాకు అర్థం కాల. అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ తర్వాత వెనక్కి పిలిపించారా అని. ఎందుకంటే వాళ్ళంటే బాగా జగన్ అంటే ప్రాణం పెట్టే మనిషి అవతలకి వెళ్ళడం ఏంటి, మళ్ళీ కాంగ్రెస్లో చేరడం ఏంటి, మళ్ళీ ఇటు రావడం ఏంటని. అంటే ఇక్కడ 2 ఉన్నాయి సాయి గారు. ఒకటి ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అక్కడ ఇవ్వో అక్కడ ఏందో తెలుసుకునిరా అనేటువంటిది ఫస్ట్ ఆయనకు ఉండదు. ఆయన నేను వెళ్తున్నాను, నా దారిలో మీరందరూ రండి అన్నా, నేను డ్రైవింగ్ బాగా చేస్తాను, మంచిగా తీసుకుని వెళ్తాను, మీరు ఎక్కడి నా కారులో అంటాడు. మనం ఎక్కి కూర్చున్నామా సేఫ్గా ఉంటాం. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే కాసేపు కిటికీ దించి మనం దూకి చూద్దాము అనుకుంటారు, దూకుతారు. దూకిన తర్వాత అక్కడ మనకు తెలుస్తుంది, కష్టాలు తెలుస్తాయి. తెలిసిన తర్వాత వెనక్కి వచ్చేస్తే రండి అన్నా అంటాడు, మళ్ళీ కావలించుకుంటాడు, చక్కగా మళ్ళీ కారులో ఎక్కించుకుంటాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ప్రయోగాలు చేస్తారు, ఎందుకులే అది ఇది అని చెప్పని చేస్తారు. ఇప్పుడు అది జరుగుతుంది. అయితే ఒకటి, రాళ్ల రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. నేను బహుశా ఆనం గారి మీద, ఆమె శ్రీదేవి గారి మీద, అందరి మీద మాట్లాడాను. కానీ నన్ను చాలా ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళు అడిగితే కూడా నేను ఆర్కే గారి మీద మాట్లాడను అని చెప్పాను. ఎందుకు అంటే ఒక కారణం ఉంది. ఆయన పాప తెలియక గబుక్కని వెళ్ళాడు, కానీ ఈజ్ ఎ వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ పర్సన్. ఇంకొకటి, జగన్ గారు తేడా లేదన్నారటండి. సార్ ఒకసారి కొంచెం మధ్యలో జోకులొద్దు దయచేసి. నేను ఎక్కువ నాకు పెనుమాట నుంచి వచ్చిన న్యూస్, నేను కనుక ఇంకో న్యూస్ చెప్పానంటే బాధపడతారు మీరు. చెప్పండి. ఒక్క నిమిషం దయచేసి.
ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి అతను మొట్టమొదటి నుంచి కూడా జగన్ గారితోటే ఉన్నారు. మంగళగిరిలో 2 సార్లు గెలిచాడు. రెండోది ఆయన చెప్పాడు 2019 ఎన్నికలు అప్పుడు అనుకుంటా, నెక్స్ట్ టైం నేను పోటీ చేయటం లేదు అని కూడా, మీకు గుర్తుందా సాయి గారు? ఆయన చెప్పారు క్లియర్ గా, ఆయన చెప్పారు నేను పోటీ చేయటం లేదు అని చెప్పారు. కాబట్టి ఇది సీటు గురించి గొడవ కాదు, ఇది సీటు గురించి గొడవ కాదు. ఎక్కడో ఆయనకి చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు తెలియక గొప్పకుని వెళ్తారు. కానీ కూడా చెప్పారు 19లో చేయనని, మళ్ళీ జగన్ చేయమన్నారని చెప్పి చేస్తున్నానని కూడా చెప్పారు. కరెక్ట్ సార్. కాబట్టి నేనేమంటున్నానంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వెనక్కి రావటము, చక్కగా చేయటం అనేటువంటిది నేను బాగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఆయన ఒక్కడి మీదే, పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ మీద నేను ఒక్కళ్ళ మాట కూడా మాట్లాడింది ఆయన ఒక్కళ్ళ మీద. ఎందుకంటే నాకు ఎందుకో అనిపించింది, ఎందుకు వస్తాడు. మీరు ఒక పాయింట్ మాట్లాడారు, ఏది అసమ్మతులు అసంతృప్తులు వస్తుంటాయి, కానీ అక్కడ ఆయన వైసీపీ నుంచి ఎవరు వస్తారో చూసుకున్నారు, కానీ చంద్రబాబు గారు తన పార్టీని డెవలప్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు చేసింది ఏంటి? కేసినేని నానిని తీసుకొచ్చి ఇచ్చుకోవాల్సి వచ్చింది విజయవాడకి, గుంటూరుకి తీసుకొచ్చి ఉమారెడ్డి వెంకటేశ్వర గారి అబ్బాయిని, ఇప్పుడు ఆయన అసలు ఇక్కడ యాక్టివ్ రోల్లోనే లేరు, ఆయన తీసుకొచ్చి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మీదైనా సేమే కదా. కాకినాడలో కూడా టీడీపీకి పోటీ చేసిన ఆయన్ని తీసుకొచ్చారండి సునీల్. అప్పుడు ఇంకేముంది, మీ దగ్గర పనికిరాని వాళ్ళు వాళ్ళ దగ్గరికి పనికి వస్తున్నారు, వాళ్ళ దగ్గర పనికిరాని వాళ్ళు మీ దగ్గర పనికి వస్తున్నారు. కొత్తగా తయారు చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేకపోతున్నారు? లేదా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారు? సాయి గారు, ఇప్పుడు కాంబినేషన్ ఎట్లా ఉంటుందంటే పార్లమెంట్కి పోటీ చేసేది, ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, నేను మీతోటి పెద్దగా చెప్పక్కర్ల, మీకు గుర్తుందే ఉంటుంది, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి పోటీ చేయటము అంటే చాలా హై ఇదిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ఉండేటువంటి క్యాండిడేట్లను తీసుకుని వెళ్ళిపోయి మిగతా పార్టీలు భయభ్రాంతులు చేశారు. అప్పటికీ కూడా ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే అట్లీస్ట్ 50-60% ప్రతి చిన్న సామాన్యుడు, ఆ మడకశిర ఆయన చూడండి, నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఇప్పటివరకు జగన్ గారిని కలవలేదు, ఆయన లేదు, ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ఆయన తీసుకొచ్చి సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటేనండి, పార్టీలో వచ్చిన మొట్టమొదటిసారి గెలిచాం, 2019లో గెలిచి 151 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ ఫేజ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలా, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఒకటైతే బీదవాళ్ళు, లేకపోతే మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే డబ్బు లేని వాళ్ళతో పాటు డబ్బున్న వాళ్ళు కూడా కాంబినేషన్ చేసుకుంటూ సీట్లు గెలవడం, దిస్ ఇస్ ద వే. అంతేగాని మొత్తం అందరికీ నేను ఇచ్చేస్తానంటే అవ్వదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే 2 వైపులా చూసుకుంటున్నారు. ఇంకొకటి, ఇక్కడ మీరు కేసినేని నాని గారి గురించి చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కేసినేని నాని గారు ఆయన చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చాడు, చూసుకున్నారు అన్ని, ఎస్ బాగుంది, విజయవాడలో మంచి క్యాండిడేట్, ఆయన వచ్చాడు, ఈయన కూడా బాగానే ఉన్నాడు, చక్కగా ఆయన మొదటి నుంచి కూడా కొన్ని కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో ఆయన పని చేసుకుంటాడు, మనకి ఇబ్బంది ఉండదు, పార్టీకి డెవలప్మెంట్ ఉంటుంది. రెండోది ఏమన్నా విజయవాడ అనేటువంటి చోట రేపొద్దున చంద్రబాబు గారు బాగా ఖర్చు పెట్టే వాళ్ళని తెస్తారు. మీరు సరైన క్యాండిడేట్ ఎందుకు తయారు చేసుకోలేరు 10 ఏళ్లలో అని అడుగుతున్నా. గుంటూరు అదే సార్ జగన్ గారు 10 ఏళ్ళు ఎక్కడ, మీకు 2014లో ఆయన చాలా మందికి సీట్లు ఇచ్చాడు, ఆ రోజున ఏదో ఇబ్బంది అయింది రాలేదు. 2019లో మీరు చాలా మళ్ళీ కేసినేని, మధ్యలో పీవీపీ, ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారిని మర్చిపోయారండి, ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఆయన కూడా తీసుకోవాలి. ఒక్క సెకండ్ అండి, అంటే కాదు సార్, వీళ్ళు ఎంతటి ఇదో ఒకటి చెప్తాను మీకు. నిన్నటి దాకా రేపు పొద్దున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా, నేనంటే సబ్జెక్టు కరెక్షన్ సార్, ఆయన పేరేంటండి, ఒంగోలులో ఉన్నారు ఆయన, ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, మాగుంట గారట తెలుగుదేశంలో పార్టీ తెస్తే రామ్ కుమార్ గారికి బాగుంది, తీయగుంది. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు ఇస్తారో లేదో తెలియదు, ఇంకా కాబట్టి ఆయన అంటలేదు. మీరు సుదీర్ఘంగా 10 నిమిషాల పాటు మీరు మాట్లాడినా, టీడీపీ గురించి మీరు మాట్లాడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సబ్జెక్ట్ జనరలైజ్ చేసినప్పుడు మాత్రమే మీ దాకా వస్తాను. టీడీపీకి టీడీపీ గురించి మీరు ఏం చెప్పినా, మీరు జనరల్ దానికి వస్తాడు. ఇప్పుడు సోషల్ అడుగుతున్నాను సార్, దాని మీద అడిగారు కదా, ఒక్క నిమిషమే నిజమే సార్, మేము చేత కాదు, లేకపోతే వీళ్ళందరికీ ఇస్తున్నాం. మరి సీఎం రమేష్ కట్టించారు సార్, ఇన్కమ్ ట్యాక్స్ కేసు వాళ్ళు వస్తే బూతులు తిట్టాడు నరేంద్ర మోడీ గారిని బూతులు తిట్టాడు. కావాలంటే ఇప్పుడు వీడియోలు వినిపిస్తా, ఎట్ట పార్టీలో చేర్చుకున్నారు సార్. సుజనా చౌదరి గారు, ఆయన ఎప్పుడు కూడా తిట్టలా, మోడీ గారిని తిట్టలా, నేను ఉన్నట్టే చెప్తున్నా, కానీ ఆయన మీద ఏవో బ్యాంకులు ఉన్నాయి, ఆయన చేర్చుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాలు అన్నప్పుడు కొంత కాంబినేషన్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు సీఎం రమేష్ గారు తిట్టిన వాళ్ళని మీరు చేర్చుకుంటున్నారు, కానీ మమ్మల్ని తిట్టినటువంటి వాళ్ళు అని కాదు. రాజకీయాలు మీ చెల్లెల్ని తిడుతున్నారు, ఇక దాని గురించి తిట్లేమో చెప్తారులే కానండి. అంటే పాయింట్ ఏంటి, మీరు ఎంత అయినా సరే పక్కనే ఎలా ఉన్నారు కదా అంటున్నారు సుందరాచార్య గారు. నా పాయింట్ ఇంకో క్వశ్చన్ అడుగుతారండి, సోషల్ జస్టిస్ గురించి ఇది మాట్లాడుతున్నారు కదా. మీరు అడుగుతారు కానీ ఒక్క నిమిషం, నేను ఒక్కటి మాత్రం ఇవాళ రామ్ కుమార్ గారు సాయి గారి యొక్క డిబేట్ లో చెప్తున్నా,
మీరు కనుక రేపు చంద్రబాబు తోటి కనుక వెళితే నరేంద్ర మోడీ గారిని తిట్టిన తిట్లకి మీరు ఇక్కడ కూర్చొని చెంపలేసుకోవాలి. ఎందుకంటే మీరు చెల్లి అది అని మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, చంద్రబాబు తోటి కనుక వెళితే మీరు రేపు పొద్దున్న పొత్తులుంటే మీరు ఇక్కడ కూర్చొని మాకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. మనం ఏదో నోరు ఉంది కదా చెప్తున్నారు. వెంటనే మా గురించి కాదండి. సాయి గారు, నా పాయింట్ ఏంటంటే ఇందులో కొన్ని విషయాలు మాట్లాడారండి. సోషల్ జస్టిస్ గురించి నేను ఇదిగా మాట్లాడుతున్నారు కదా, వారి పార్టీ ఇంత సోషల్ జస్టిస్ అని. సోషల్ జస్టిస్ అనేది కోస్తాంధ్ర తీర ప్రాంతానికి వచ్చేటప్పుడు మాత్రమేనా? అంటే రిస్క్ లో ఉన్న సీట్లు మాత్రమేనా? రాయలసీమలో వాళ్ళకి గెలుస్తాయి అన్న చోట మాత్రం అన్ని చోట్ల రెడ్లకే ఉంటాయా? అక్కడ సోషల్ జస్టిస్ వీళ్ళకి గుర్తురారా? అక్కడ జనాభా తమాషా పద్ధతిలో జనాభా అంతా రెడ్డిలే ఉన్నారా? మిగతా వాళ్ళు లేరా? అక్కడ మీకు ఎందుకు కనపడదు సోషల్ జస్టిస్? మీకు మీ సీట్స్ కన్ఫామ్ అక్కడ స్ట్రాంగ్ గా ఉన్న చోట అయితే మాత్రం రెడ్లకి ఇస్తారు. మిగతా చోట్ల వేరే వేరే కులాలు ఇచ్చి నగ్గుతారు, లేకపోతే లేక రుచిపడండి వ్యాలిడ్ పాయింటా లేదా చెప్పండి సాయి గారు. ఇప్పుడు ఇందాక మా పార్టీ గురించి మాట్లాడారు. మా పార్టీలో రకరకాల వాళ్ళు వచ్చారు, వాళ్ళే మంత్రులు అయ్యారండి. ఏమంటే 2014లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న హరిబాబు గారు పోటీ చేశారు, గెలిచారు. ఏమంటే నర్సాపురం నుంచి గోకరాజ్ గంగరాజు గారు పోటీ చేశారు. వారు విహెచ్పిలో ఉన్నారు, వారు వేరే పార్టీలో లేరు, వారు పోటీ చేశారు, గెలిచారు. మాణిక్యాలరావు గారు మా పార్టీలో ఉన్నారు, వారే మంత్రిగా అయ్యారు. నెక్స్ట్ ఆకుల సత్యనారాయణ గారు మా పార్టీలో ఉన్నారు, వారు పోటీ చేశారు. మా పార్టీ 2000 అంతకుముందు ఏ పార్టీలో లేరు, 2014లో 13లో మా పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు కూడా విశాఖపట్నంలో మా అనుబంధ సంస్థల నుంచి వచ్చారు. వీళ్ళందరూ లేకుండా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేస్తాడు మా పార్టీ అంటే అది కరెక్ట్ కాదు సుందరరామన్ గారు. మాకు ప్రాసెస్ ఉందని మా పార్టీలో ఉన్న వాళ్ళు మా ద్వారానే వస్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మాకు ఇంపోర్టెడ్ క్యాండిడేట్స్ అవసరం లేదు. 2024లో మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాలాంటి వాళ్ళు ఏ విధంగా అయినా సరే మాలాంటి వాళ్ళే పోటీ చేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన పొత్తులు వచ్చినా 50 లోపు ఉన్న వాళ్ళకి, మాలాగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ సీట్లు ఉంటాయి. మీరు ఏదో అన్నారు లెంపలేసుకోవాలి. అటువంటి అవకాశం కూడా మేము కల్పిస్తాం. ఇవన్నీ చూస్తా ఉంది. కానీ సాయి గారు నేను చెప్పాక మీకు చెప్తారు కానీ నేను సుదీర్ఘకాలం నేను నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఫర్ యూత్ 2009 నుంచి 19 దాకా పనిచేశానండి. మాలాంటి ఆయన గురించి ఎక్కువ మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ సుందరరామన్ గారు మీరు చూస్తారు. ఆయన చెప్పిన క్యాండిడేట్లు సోషల్ జస్టిస్. సాయి గారు, ఆయన చెప్పిన క్యాండిడేట్లు అంతా సోషల్ జస్టిస్. ఎవరెవరండి వాళ్ళందరూ? ఒక్క బీసీకి ఇచ్చావా నువ్వు చెప్పిన వాటిల్లో? ఇప్పుడు 8 మంది పేర్లు చెప్పావు, హరిబాబు గారు పేరు చెప్పావు, మరి ఆయన పేరు విష్ణుకుమార్ రాజు. ఆగండి. సోషల్ జస్టిస్ అంటే మీరు రెడ్లు అన్నారు కాబట్టి అడుగుతున్నా. సోషల్ జస్టిస్ అంటే కమ్మాళ్ళేనా మీ పార్టీలో? ఇంకా మిగతా వాళ్ళు లేరా? హరిబాబు గారికి ఇచ్చారు అన్నావు. ఆగండి, నేను మాట్లాడేద్దామండి. దయచేసి నేను మాట్లాడేమండి ప్లీజ్. ఒకదానికి ఒకటి ఇంటర్లాప్ అవుతున్నాయి సాయి గారు. మాట్లాడాడు మాట్లాడించండి, అవకాశం ఇయ్యరా అని అడిగారండి. సుందరం చెప్పాల్సింది. ఆయన అన్న పాయింట్ రాయలసీమలో రెడ్లను తీసి బీసీలకు ఇవ్వాలి కదా, మిగతా చోట్ల ఇస్తున్నారు కానీ అది సోషల్ జస్టిస్ గురించి అంది. వాళ్ళు పోటీ ఆగండి సార్, నేను అదే చెప్తాను. దయచేసి ఆ పార్టీలో ఇంపోర్టెడ్ వాళ్ళకి ఇస్తున్నారంటే మీరు 10 నిమిషాలు మాట్లాడారండి. ఆయన దానికి కౌంటరే చిన్న మొక్క చెప్తుంది, దాన్ని తట్టుకోలేకపోతే ఎట్లాగంటే ఇప్పుడు సమాధానం చెప్తున్నాను అంటున్నాను సార్. రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు సాయి గారు. ఆయన ఆన్సర్ చేయనియండి ఒక్క నిమిషం. శర్మ గారు ఇంకొక మాట చెప్తారు.
నేను చెప్పిన ఆన్సర్ అడగండి సార్. సోషల్ జస్టిస్ గురించి నేను చెప్పలేదు సాయి గారు. సోషల్ సాయి గారు, ఇది మళ్ళా మీరు ఎక్కడ తీసుకుంటారు? క్యాండిడేట్స్ ఇస్తున్నారన్న దానికి నాకు చెప్పారు సాయి గారు. మీకు అట్లా డైవర్ట్ అయిపోద్దండి అదే ఒక్క నిమిషమే సాయి గారు, దయచేసి నన్ను ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఆయన సోషల్ జస్టిస్ అనగానే ఆయన మీరు అన్నట్టుగా అక్కడ రెడ్డిస్ గురించి మాట్లాడాడు. నేను ఇప్పుడు ఇదే అడుగుతున్నా, ఎంతసేపటికి పురంధరేశ్వరి గారు వచ్చారు ఇవాళ ప్రెసిడెంట్ కింద, ఒక బీసీ లేడా? లేకపోతే మీరే చెప్పారు హరిబాబు గారికి బీసీ ప్రెసిడెంట్ కాదు కదండి. ఆగండి దయచేసి ఎందుకు తీసుకెళ్తాం మళ్ళీ మనం? ఇక్కడ అడిగింది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు రాయలసీమలో బలంగా ఉంటే అక్కడ బీసీలకు ఇవ్వట్లేదు, కోస్తాలో మాత్రం బీసీలకు ఇస్తున్నారని అడిగారు. దానికి ఆన్సర్ ఉంటే చెప్పండి. అదే కదా సార్, మీ పార్టీ ప్రెసిడెంట్ బీసీ అంటే మీ పార్టీ ఏమైనా బీసీ ఉంటాడే? కాదు సార్, మీరు కొంత బీజేపీని మీరు కొద్దిగా సాఫ్ట్ కార్నర్ వదలాలి. సాఫ్ట్ కాదు, ఇక్కడ మీరు ట్రాక్ పట్టిస్తే అట్లా పట్టించాల్సిన అవసరం లేదు నాకు. ఆయన పాయింట్కి అర్థం చెప్పండి. మీరు రాయలసీమలో మార్పులో బీసీలు ఉంటారా లేదా? ఇప్పుడు దాకా లేరంటే రేపు ఉంటారని చెప్పండి. అంతేగాని మీరు దానికి వేరే దానికి ఏదో బోడిగుండికి మోకాలకి పుడి పెడితే ప్రయోజనం ఏముంది? అలాగే వదిలేయమంటే ఇంకెందుకు ఉపయోగం డిబేటు? అది కాదండి, రాయలసీమలో బీసీలు పెడతారా లేదా అని అడిగినప్పుడు కోస్తాంధ్రలో అక్కడ బీసీలు ఉంటారా ఉండరా మాట్లాడాలండి. అది ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది. అది ఏంటండి? రేపు వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేశాక అది మాట్లాడదాం. ఆయన మొత్తం లిస్ట్ చెప్తున్నాడు మాకు. దాంట్లో మీ దాంట్లో కూడా లేదు కదా, ఇప్పుడే కదా బీసీలు. నో 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 నో, మీరు చెప్పే తప్పు మళ్ళా మాట్లాడితే మీరు మళ్ళా నేను ఇస్తాను లిస్ట్ మొత్తం. సరే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. వారు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పాను. మా లిస్ట్ కానీ ఇద్దరు టాపిక్ డైవర్షన్ తెలివిగా చేస్తున్నారు, అంత మించేం లేదు. 2014లో ఇంటర్ క్యాండిడేట్ మా పార్టీలో రప్చర్ తప్పించి ఏం లేదు. నేను ఒక్క నిమిషమే, రాయలసీమలో అయినా కోస్తాంధ్రలో అయినా లేకపోతే ఉత్తరాంధ్రలో అయినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేశాడు. నర్సాపురావుపేట ఇవాళ మా యాదవ్కి ఇచ్చాడు. తర్వాత ఏమన్నా ఇప్పుడు మిగతా చోట్ల 2-3 పార్లమెంట్ ఏలూరు ఇచ్చాడు. ఈ రకంగా బీసీలకి కోస్తాంధ్రనే ఇస్తున్నాడు. మీరు అడిగారు రెడ్ల రాయలసీమ సార్, నేను మాట్లాడి రాయలసీమలో బీసీలకు ఇస్తారా అన్నారు. ఎస్ ఇస్తున్నాడు. ఇవాళ పార్లమెంట్ అనంతపురం ఇంతకు ముందు ఎవరు బీసీ కాదా? కర్నూలు బీసీ కాదా? ఏంటి అట్లా మీరు ఇంకా మాట్లాడితే ఎట్లా? కర్నూలు అనంతపూర్ చెప్పా, కడప సరే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత ఇంకా మిగతా మీరు పార్లమెంట్ గుర్తు చేస్తే సార్ తిరుపతిను చిత్తూరు రిజర్వ్ ఎస్సీ కింద వెళ్ళింది. కాబట్టి ఇవాళ రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా అది లేకపోతే మన కోస్తా అయినా బీసీలకే పెద్దపీట వేస్తున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక చిన్నగా ఆయన మాట్లాడుతూ నేను ఒక్క సెకండ్ క్లోజ్ చేస్తున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ కోస్తాంధ్ర లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి విశాఖపట్నం దాకా ఎంతమంది పార్లమెంట్ సభ్యులకి రేపు పొద్దున్న బీసీలకి ఇస్తుంది, అది మేము చూస్తాం. రైట్. కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు, ఈ అసమ్మతులు అసంతృప్తులు ఇప్పటిదాకా వైసీపీ అంటే ఇప్పుడు తెలుగుదేశం వైపుకి వచ్చినాయి, జనసేన వైపుకి వచ్చినాయి. ఇది ఏమవుతుంది రేపు పొద్దున? రేపు బీజేపీ కూడా కలిస్తే ఏమవుతుంది? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. ఇప్పుడు అసంతృప్తులు, వ్యతిరేకతలు, ఓడలు దూకటాలు, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి జంపింగ్స్, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో సర్వసాధారణం. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏం చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అనేటువంటి విధంగా కూడా గట్టిగా చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికన్నా ముందుగా ఒక 8 లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి. కొంతమంది సీట్లు అన్నారు, కొంతమందిని ఒక చోట నుంచి ఇంకో చోట మార్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు చేర్పులు వ్యవహారం, దీంతో తెలుగుదేశం, జనసేన ఎంతో ఆశగా ఎదురు చూశాయి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ఈ మార్పు చేర్పులు మొదలుపెట్టినటువంటి ఆ నేపథ్యంలో ప్రకటన చేశారు. పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇంకెవరు మిగలరు అక్కడ, మేము తలుపులు తెరిచేసాము అనేటువంటి విధంగా చెప్పారు. కానీ మరి 8 లిస్టుల వరకు చూస్తే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, మరి పోతున్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గందరగోళం మొదలైంది. వాస్తవంగా
రేపు పొద్దున అసలు తెలుగుదేశం పార్టీకి అసలు సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే, ఇప్పుడు జనసేనతో పొత్తు ఫైనలైంది, వాళ్ళ సీట్లు ఇంకా ఖరారు కాదు, ఎన్ని సీట్లు అని. అదేవిధంగా బీజేపీతో పొత్తు ఖరారు అవ్వాలనేటువంటి ప్రయత్నాలు ఖరారు అవుద్ది అనేటువంటి దాని మీద కూడా అనుకుంటున్నారు. ఇప్పుడుకి ట్రైన్ అప్ చేస్తున్నారు, ఇక మానసికంగా సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏమని, మీరు త్యాగాలకు సిద్ధం కండి, త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పేసి. మరి అందరితో మనం పొత్తులు పెట్టుకుంటున్నాం కాబట్టి త్యాగాలకు సిద్ధం. మరి త్యాగాలకు సిద్ధం కావడానికి ఉంటారా, పార్టీలో వెళ్ళిపోతారా? మరి అసలు పొత్తులు మొదలు కాగతలకే కేసీఆర్ నాని విజయవాడ ఎంపీ నుంచి ఆయన వెళ్ళిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు వైసీపీ ఎంపీ. ఇంకా అలాగే అసలు రాజకీయాల నుంచి తప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు టికెట్లు అనౌన్స్ చేయగలిగే ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి? గందరగోళాలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటంటే, వీళ్ళందరూ కూడా నేను అనుకోవటం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన మొదటి నుంచి కూడా ఒక 4.5 సంవత్సరాలు వచ్చాయి. నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే తీవ్రంగా మా మీద వీళ్ళు కావాలని మా ప్రతిపక్షాల మీద కూడా విమర్శలు చేస్తున్నారని చాలా చాలా ఘాటుగా కూడా మా మీద అన్నారు. ఎందుకు అని నేను మొదటి నుంచి ఏం చెప్తున్నా అంటే, మీరు అధికార పక్షంలో లోపాలు, అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాటి మీద ఎక్కువ ఇది ఇచ్చేసి మనం వాటి వల్ల గెలుస్తామనేటువంటి దానికన్నా మీ బలాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి దాన్ని. ఇప్పుడు ఈ రోజున ఒక్క ఉదాహరణ గమనిస్తే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నట్లు లేదు, నాకు టికెట్ ఏం లేదు, గంజి చిరంజీవిని పెట్టారు అని అనగానే తెలుగుదేశము, జనసేన, అదేవిధంగా బీజేపీ అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని అంటే వీళ్ళకి ఎంతో ఆప్తులు అన్నట్టుగా ఈ ప్రతిపక్ష పార్టీలకి. అంతకు ముందేమో అమరావతి మీద కేసులు వేసాడు, అది వేసాడు, ఇది వేసాడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నవాళ్ళు. అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగింది, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి వాళ్ళందరికీ అన్యాయం అయితే మాట్లాడారు. వీళ్ళ పార్టీలు కూడా, వీళ్ళ మీడియా కూడా అన్ని మాట్లాడారు. తీరా ఇప్పుడు ఏమైంది? ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే పయనిస్తాను, రాజశేఖర రెడ్డి పాలన కొనసాగించేది జగన్మోహన్ రెడ్డి కదా, షర్మిల లాంటి వాళ్ళతో వెళ్ళటం వల్ల ఆవిడ వైఖరి కూడా బాగలేదని ఎన్నిక వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? నేను ఇది ఒక్కటి ఉదాహరణ కోసం మాత్రమే చెప్తున్నా, మీరు గమనించండి. వారానికి ఒకసారి సాయి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదిగో జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు, అదిగో జనసేనలో చేరిపోతున్నాడు, ఇదిగో తెలుగుదేశంలో చెప్తున్నాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడతాడా? కనీసమైనటువంటి కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? అని ఎవరిని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు అలా మాట్లాడతాడు ఏంటి? కానీ నేను ఒక 2017-18 అనుకుంటాను, అప్పుడు మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ గేమ్. ఆ గేమ్ లో తెలుగుదేశం పార్టీ పావుగా మారి అప్పటి నుంచి 2018 నుంచి 2019 ఎన్నికలకు ముందు నుంచి నేను చెప్తాను ఈ మాట. ఎన్నికలకు సమయంలో నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, నరేంద్ర మోడీ మీరు అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాప్ లో పడద్దయ్యా, మీరు ఎందుకు బీజేపీ మీద పోట్లాడుతున్నారు, బీజేపీ నుంచి ఎందుకు దూరం పోవద్దని. సరే, అదొక అంశం అయితే అప్పుడు నుంచి ఆ ట్రాప్ లో పడ్డటువంటి వాళ్ళు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇదే తరహాలో అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ ను స్టార్ట్ చేస్తుంది. ఆ గేమ్ లో వీళ్ళు ఆడుతూ ఉంటారండి, అది వదిలేస్తారు, ఆ గేమ్ ని కొత్త గేమ్ స్టార్ట్ చేస్తారు వైసీపీ. మళ్ళీ ఆ కొత్త గేమ్ లోకి వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాటి గురించి అంటే వీళ్ళ రాజకీయం, సొంత రాజకీయం లేదు ఇక్కడ. వీళ్ళ అభ్యర్థులు కానీ రేపు పొద్దున పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, ఎన్నికలు షెడ్యూల్ వచ్చేంత వరకు అభ్యర్థులను ప్రకటించేటువంటి పరిస్థితి తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి లేదు. ఇది స్పష్టం. పొత్తులు ఎప్పుడు ఖరారు అవుతాయి ఏంటి అనేటువంటి దాని మీద 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఫైనల్ అవుతాయి. ఎలాగో బీజేపీ చెప్పిన దానికి వీళ్ళు అంగీకరించాల్సిందే తెలుగుదేశం పార్టీ. బీజేపీ కండిషన్లని అంగీకరించి తీరాలనేటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం ఉంది. బీజేపీ అందుకనే వాళ్ళు ఎలాగో గత్యంతరం లేదు వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి. కాబట్టి మనం టైట్ గా బిగిద్దాం, మనం డిమాండ్లు పెంచుదాం, మన డిమాండ్లకు సచ్చినట్టు అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అనే దాని మీద వాళ్ళు గొంతెంపు కోరికలు కోరుతున్నారు. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. సీట్ల విషయం కానీ, సీట్లు ఎన్ని కావాలనే దాని మీద, ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఎంపీ సీట్లు కానీ, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా పవర్ షేరింగ్ జనసేనకి ఒక్కటే కాదు, పవర్ షేరింగ్ బీజేపీకి కూడా పవర్ షేరింగ్ కావాలనేది కొత్త డిమాండ్. మరి ఇప్పుడు ఈ ముగ్గురు వస్తే 175 స్థానాల్లో ఎవరు పంచుతారు?
సీట్లు ఎలా పంచుతారు? ఏంటి పరిస్థితి? ఎలా మారబోతుంది అని అంటే మీరు గమనిస్తే సాయి గారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లే రేపు వాళ్ళకే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. ఉదాహరణ కోసం నేను చెప్తాను. ఇప్పుడు ఆ గోరంట్లో బుచ్చే చదువుతారు మీరు, అది అందరికీ తెలిసినట్టు విషయం. గోరంట్లో బుచ్చేస్తారు టికెట్ ఉందా, కందులు దుర్గేశ్ చెప్తున్నాడు ఖచ్చితంగా ఇది నాదే సీట్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా. అసలు అయ్యన్న పాత్రుడికి రేపు పొద్దున సీటు ఉంటుందా? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మరి సీటు పరిస్థితి ఏంటి? అయిపోయింది. కానీ మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు ఉన్న నాయకులందరూ కిరసనాలు పోసుకుంటే రెడీ అయిపోయారు. మా ఆలపాటి రాజాకి పోతే మేము కిరసనాలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటిది ఎక్కడ లేదు సాయి గారు గొడవ. అసలు ఇంకా టికెట్లు అనౌన్స్ చేయగలిగే పిఠాపురంలో గొడవ ఉంది. తాడేపల్లి గొడవకు సంబంధించినటువంటి దాంట్లో పోలవరం బాబ్జీ, అదే విధంగా బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య గొడవ. ఇటు విజయవాడ వచ్చేసరికల్లా విజయవాడలో మహేష్, అదే విధంగా ఇప్పుడు ఇతను రక్త చరిత్ర రాస్తున్నాడు కదా బుద్ధ వెంకన్న, నాగులు వీర, అదే విధంగా జలీల్ ఖాను, వీళ్ళందరూ రక్త చరిత్రలు రాస్తున్నారు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అని. మరి ఏంటి అసలు ఈ పరిస్థితి? టికెట్లు రాకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటే, టికెట్లు ప్రకటించకపోతేనే ఎలాంటి పరిస్థితి ఉంటే, ప్రకటించిన తర్వాత అసలు తెలుగుదేశం జనసేన అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా తయారైంది అంటే నేను ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన ఒక అమూల్యమైనటువంటి అవకాశాన్ని ఒక కీలకమైనటువంటి సమయంలో కీలకమైనటువంటి రాజకీయం చేయటంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది అంటున్నాను. జనసేన ఏం రాజకీయం చేసిందని నేను అనను. జనసేన రాజకీయం చేసేంత వ్యవహారం జనసేన దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ చతురత కలిగిన వాళ్ళు, 40 years ఇండస్ట్రీ, ఒక సీనియర్ పొలిటీషియన్, ఏదో చేస్తాడు ఆయనకి పెద్ద స్ట్రాటజీ ఉంటుంది అని అనుకుంటే అసలు ఇన్ని సీట్లు మార్చి ఇన్ని మార్పు చేర్పులు చేసి అసలు కొంతమంది సీట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు సంబంధించినటువంటి ఒక ఫ్లో అనేది తెలుగుదేశం జనసేనకు రాలేదు అని అంటే 2 ప్రధానమైనటువంటి కారణం. ఒకటి ఏమిటి అంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కనీసం మనం ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రభుత్వం ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి మనకు అవకాశం ఇస్తాడన్న ఫీల్ అవ్వాలి. లేదు అంటే ఒక క్లారిటీ, తెలుగుదేశం జనసేన అసలు అధికారంలోకి రాదు అనేటువంటిది. చంద్రబాబు నాయుడు వెళితే మనకి గ్యారంటీ లేదు రాజకీయ భవిష్యత్తు అనేటువంటి ఒక ఆందోళన వీళ్ళల్లో ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే పబ్లిక్ పల్స్ ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. సాయి గారు, మీరు నేను మనమందరం జర్నలిస్టులు ఏవైనా మాట్లాడొచ్చాము, కానీ రాజకీయ నాయకులకి పబ్లిక్ పల్స్ పట్టుకున్నట్టుగా మిగతా వాళ్ళు పట్టుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ పట్టుకునేటువంటి రాజకీయ నేతలు వాళ్ళు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వైపు దూకేయడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మీరు అందుకనే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తెలంగాణలో ఖచ్చితంగా ఎన్నికల సమయం వచ్చేసరికల్లా కేవలం 2 నెలల వ్యవధిలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి, పొంగులెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి జూపల్లి, ఇలాగా వివేక్ కానివ్వండి, లేకపోతే వాళ్ళందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు ఒక ఫ్లో ఎలా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బీఆర్ఎస్ ఓడిపోబోతుంది అనేటువంటి దాని మీద బీజేపీకి కూడా ఎవరు అక్కడ వచ్చినటువంటి పరిస్థితులు, బీజేపీ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు. ఇక్కడ మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందే సీట్లు చేసిన ఎందుకు ప్రతిపక్షాల వైపు రావటం లేదు అని అంటే ఇక్కడ పబ్లిక్ పల్స్ అనేటువంటిది రాజకీయ నాయకులకి ప్రతిపక్ష పార్టీల మీద విశ్వాసం లేకపోవటం, వాళ్ళు అధికారంలోకి వస్తారనేటువంటి భరోసా లేకపోవడం. రెండో అంశం ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఒక నివురు గప్పిన నిప్పులాగా ఉంది తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. జనసేనలో అయితే పెద్దగా నేనేముంటదని గొడవలు ఉంటాయి నేను అనుకోను. జనసేనలో జరగబోయే పరిణామాలు కూడా ఉన్నాయి, అది నేను క్లుప్తంగా చెప్తాను. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి సీట్ల అనౌన్స్మెంట్ చేసే మొట్టమొదటి ఎవరైతే మొట్టమొదటి లిస్టు ప్రకటిస్తారో ఆ లిస్టు ప్రకటించిన తర్వాత పెద్ద ప్రకంపనలు రేగేదానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కూడా వెళ్లేదానికి, పార్టీని విడిచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయని నేను అనుకున్నా. చాలా నియోజకవర్గాల మీద నేను పరిశీలించిన తర్వాత ఈ మాట చెప్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ముప్పు. సీనియర్ లీడర్లు కూడా తెలుగుదేశం పార్టీని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టే చంద్రబాబు నాయుడుతో ఉంటే భవిష్యత్తు లేదు, అసలు చంద్రబాబు నాయుడికే భవిష్యత్తు లేదని కొంతమంది నేతలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీకే భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఆందోళనకు వచ్చారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేత. జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో జరిగే పరిణామం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో అటు రాస్తున్నాను కదా ఉన్న విషయాన్ని, 20 సీట్లు ఒప్పుకున్నాడు, 32 అడిగాడు, మా వస్తే 25 వరకు ఇస్తారు, లేదంటే 1-2 అటు ఇట్లు ఉంటాయి తప్ప లేదు అని చెప్పేశారు. అదే విషయం అనేటువంటిది జనసేన వాళ్ళకు కూడా అర్థమైపోయింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా గట్టిగా అడగడు, త్యాగాలకు సిద్ధం కావాలని ఆయన కూడా చెప్తున్నాడు. మీరు పొత్తుల మీద ఎవరైనా మాట్లాడితే కూడా ఒప్పుకోనని చెబుతారు. వాళ్ళు ఏం చేయాలండి, సింపుల్ గా వాళ్ళు ఒకటే నిర్ణయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏ అంగీకారం చేసుకున్నా, ఏం పొత్తులు పెట్టుకున్నా, ఏం చేసినా న్యాయంగా 50 పైగా అసెంబ్లీ సీట్లు రాకపోతే వాళ్ళు అదే విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటారు. కొన్నాళ్ళు అయినా సరే, అది 2 ఏళ్ళ 2.5 ఏళ్ళ తెలియదు, ఉండరు అనిగిన వాళ్ళకి నిర్ణయానికి వస్తే వాళ్ళు కామ్ గా వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో ఆ గాజు గ్లాసు గుర్తు ఎక్కడ ఉందో అక్కడ వరకు ఓటేస్తారు. ఇంకెవరు మిత్రులు ఎవరు కూడా ఓటేసేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు కరాఖండికి చెప్తున్నారు. మరి ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి విషయం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున బీజేపీ పొత్తు పెట్టుకున్నా, తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నా జనసేన ఓట్లు మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఎలాగో వాళ్ళ ఓట్లు లేవు కదా, వేరే వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళని గెలిపించాలి. బీజేపీ వాళ్ళ విషయం అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. అందరు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి, మేము వస్తాం, మాకు ఒక 50 సీట్లు కావాలి, మాకు ఒక 8, 9 లేదా 10 ఎంపీ సీట్లు కావాలి, ఎవరి కోసం ఇస్తారు ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మెడ మీద కత్తి పెట్టి ఈ రోజున బీజేపీ వస్తుంది. బీజేపీకి కావాల్సింది ఏంది, ఈ తెలుగుదేశం కూటమి లేకపోతే వీళ్ళందరూ కూటమి గెలవటం కాదు, వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి, ఎక్కువ సీట్లు వాళ్ళు గెలుచుకోవాలి, వీళ్ళ ద్వారాగా కూటమి ఓడిపోవాలి. కూటమి ఓడిపోవడం ద్వారా ఖచ్చితంగా అండి కూటమి ఓడిపోవటమే బీజేపీ లక్ష్యం. పొత్తు పెట్టుకుంటుంది అందుకని నా ఉద్దేశం. నేను ఎవరైనా అలా ఆలోచిస్తారంటే కూటమి ఓడిపోతే ఎక్కువ లాభం అండి బీజేపీ. ఎలా లాభం అంటే కూటమిలో వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకుంటారు. కూటమి ఓడిపోయిన తర్వాత మిగిలిన తెలుగుదేశం పార్టీల ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉంటారు, వాళ్ళని కూడా బీజేపీలోకి తీసుకొని బీజేపీ నెక్స్ట్ ఎన్నికలకి 2029కి బలపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక రాజకీయంగా ఎదగాలనేటువంటి ప్రయత్నం అయితే ఈ రోజున ఉంది. పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంది. మరి ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదా? చంద్రబాబు నాయుడు అంత అమాయకుడు, కృష్ణాంజనేయులు ఇన్ని చెప్తున్నాడు అని అనుకోవచ్చు అండి. చంద్రబాబు నాయుడికి తెలిసినా సరే ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నాడని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఇది విషయం. రైట్. రామ్ కుమార్ గారు, ఏంటి ఇంత కుట్ర చేస్తున్నదా మీ పార్టీ? నాకు అదే చూస్తున్నాను. అంటే మెడ మీద కత్తి అంటే ఢిల్లీ నుంచి ఇక్కడ పెట్టేశారా, లేకపోతే ఎవరు ఎక్కడ కత్తి పెట్టారు, ఈయన ఎక్కడ చూసారో మరి వారే చెప్పాలండి. ఎవరు మెడ మీద ఎవరు కత్తి పెట్టారు అనేది మాకైతే చెప్తున్నాను కదండి. డిస్కషన్స్ ఏమైనా జరిగితే అవి ఇంటర్నల్ గా జరుగుతాయి, కానీ ఈ బెదిరింపుల వల్ల రాజకీయ పార్టీలు ఒకరికొకరు బెదిరిపోయేంత ఉందా? ఎన్ని క్వశ్చన్ అంటే ఊరికే క్వశ్చన్స్ అరైజ్ చేసి మా మీదకి వదిలేశారు. కానీ కృష్ణాంజనేయులు గారు లాస్ట్ లో 4 మాటలు, ముందంతా కూడా ఏదో మరి వైసీపీ గురించి చెప్తూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగానే చెప్పారు. లాస్ట్ లోనే మా మీదకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి వారికే తెలవాలి. మాకైతే వాటి గురించి అదే కొన్ని అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక పార్లమెంట్ లోనో ఒక అసెంబ్లీలోనో గెలుస్తుందా అంటే కిందకి వెళ్ళి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అక్కడ ఇక్కడ తెచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వారి కిందకి వెళ్ళి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. మరి భారతీయ జనతా పార్టీ టీడీపీ చర్చలు గదుల్లో కత్తులు పెట్టేసుకోవడం ఇవన్నీ మరి మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీకున్నది 0.8% ఓట్లు అయితే మీరు 10 పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నారంటే తెలుగుదేశం గత్యంతరలేని పరిస్థితుల్లో మీరుతో పొత్తు పెట్టుకుంటుంది. అలాంటి పరిస్థితి వాళ్ళ రోజున దేశవ్యాప్తంగా డామినేటింగ్ రోల్ పోషిస్తున్నారు కదా, లైక్ మహారాష్ట్రలోనో అట్లాగా ఆ తరహాలో మీరు భయపెట్టి లాక్కుంటున్నారు అన్నది ఆయన ఉద్దేశం. అది అదే ఈ భయపెట్టి లాక్కున్నారని ఇన్ఫర్మేషన్ తప్పన్నాను కదా తాయి గారు. అసెస్మెంట్ అది ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్ అది తప్పండి, అది తప్పంటాను కదా. ఇప్పుడు మాకే ఉంది మాకు రాజకీయ పార్టీగా సర్వీస్ చేస్తా ఉంటాం, బట్ అట్ ది సేమ్ టైం ప్రజల కోసం పోరాడతాం. ఎగ్జాంపుల్ చెప్పనా? అంటే అలా కాదండి, అవకాశం వస్తే ఎవరికైనా సరే రాజకీయ పార్టీ అనేది ఏ రాష్ట్రంలో అయినా సరే కుర్చీలోకి వెళ్ళాలనేది రాజకీయ టార్గెట్ ఉంటుంది. అదే ఆయన చెప్తుంది కూడా. అదే కాదండి, మేము ఎవరి మీద నడిపెట్టి మేము ఎవరి మీద నడిపెట్టేస్తే కుర్చీలో కూర్చోబెట్టుకుంటారు. ఇవన్నీ ఫాల్స్ కదా సాయి గారు. సాయి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మెడ మీద చంద్రబాబు గారి మెడ మీద కత్తి పెట్టిందా లేదా అనేది మేము కృష్ణాంజలి గారు చెప్పడం కాదు, మా యొక్క వారాంత పలుకులు ఆయన చెప్పాడు. ఏమనంటే చంద్రబాబు గారిని ఎక్కడో ఇబ్బందులు పెడుతున్నారు, అసలు బీజేపీ తోటి వెళ్తే మనకి ఇబ్బందులు వస్తాయి, కానీ ఆయన ఎక్కడో లొంగిపోయాడు అని చెప్పనేటువంటిది ఆయన వారాంత పలుకులు ఆయన రాసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం తోటి కనుక కలిసి ఎలక్షన్స్కి వెళ్తే
భారతీయ జనతా పార్టీతో కలిసి కనుక ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు గారు ఓడిపోతాడు, కానీ కొన్ని పరిస్థితుల మూలకంగా ఆయన ఇట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి మేము చెప్పడం కాదు, మన వారాంతప్పలకు ఆయన చెప్పేశాడు. అందువలన ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు గారు మీకు సరెండర్ అయిపోయి పార్టీని అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు అంటే కేసులు ఉన్నాయి, ఆ కేసుల మీద మీరు అందరూ మాట్లాడితే ఇది బ్యాడ్. అవి కూడా మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఎన్ని కాళ్ళు బాగుంది సాయి గారు, మీరు ఆ బీజేపీని పెట్టుకోండి. ఇంకా రామ్ కుమార్ గారు ఆయన కంక్లూడ్ కానీ మరి అంత బీజేపీ అయితే నా వల్ల కాదు సార్. ఇంకొకటి మీరు ఒక మాట అంటున్నారు ఏంటి, కేసులు అని చెప్పండి సార్. లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు, కిషన్ రెడ్డి గారు కలిసిన తర్వాత పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అమిత్ షా గారు మమ్మల్ని అడిగారు లోకేష్ గారిని ఏమనంటే మీ కేసులు ఎక్కడున్నాయి అని అడిగారు. అంటే వద్దంటే మీ ఇష్టం, వద్దంటే మీ ఇష్టం, ఆమె మాట్లాడిందే కదా. సరే ఇప్పుడు అది ఆ చర్చ మనం 100 సార్లు చేస్తుంటాం, ఇవాళ ఆ టాపిక్తో అవసరం లేదు కదా. ఒక్క పాయింట్ సూటిగా చెప్పండి, ఇవాళ రోజున వాళ్ళు పొత్తులు పెట్టుకున్న ఇంపాక్ట్ అనేటువంటిది. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఇందాక ఒక కీలకమైన పాయింట్ వాడారు, అదేంటంటే మీరే ట్రాప్ చేస్తున్నారని ఆ వైపుకి తీసుకువెళ్ళడం, మీరిచ్చే టాస్క్లోకి వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ టాస్క్లోకి మీరు వెళ్ళట్లేదని, అది నిజమేనా? ఇప్పుడు మీరు ఒక నాయకుడు అనేటువంటి వాళ్ళు అందరినీ ట్రాప్ చేస్తాడా లేదా కాదు, లేకపోతే ట్రాక్లోకి వెళ్తారా లేదా అనేది క్వశ్చన్ కాదు. తను ముందుకి విజయ దుందుబి మోగించుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఈ చిన్న చిన్న కింద నలిగిపోతుంటాయి. అది జగన్నాథ రథ చక్రాలు, ఆ చక్రాల కింద నలుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నదే అది, చేసుకుంటున్నదే అది. లేకపోతే వాళ్ళందరూ నా ఎంబడి వస్తున్నారు, వైసీపీని అందరూ నా దగ్గరికి వచ్చేస్తున్నారు, అక్కడ ఖాళీ అయిపోతుంది, ఇవన్నీ అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకి తెలియంది ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో 60 మందిని తీసుకుని పోటీ చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది కుదరదు అనేది తెలుసుకునేటప్పటికీ ఇవాళ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీని అప్పచెప్పే పరిస్థితికి వచ్చింది. రాజ్యసభకి పోటీ చేస్తున్నాను అన్నాడు, ఒక్కనే నిమిషమేనండి, రాజ్యసభకి పోటీ చేస్తున్నాము అన్నాడు. ఇంకేముంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచాం ఇది అన్నాడు. మరి నేను రాజ్యసభకు వచ్చేసరికి కామ్గా వెనక్కి వెళ్ళిపోయాడు. నేనేమో చెప్తున్నానంటే సార్, ఒక్కటి చెప్తున్నా, మా భారతీయ జనతా పార్టీ మిత్రులకి ఒక్కటే, సోషల్ జస్టిస్ మళ్ళా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. రేపు పొద్దున్న భారతీయ జనతా పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో తెలుగుదేశం పార్టీ కానీ ఎంతమందికి సీట్లు ఇస్తుంది అనేటువంటిది డెఫినెట్ గా ప్రజలు చూస్తారు. ఒకవేళ కనుక మా భారతీయ జనతా పార్టీ తోటి రేపు కలిసి వెళ్ళేటట్టయితే నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తా మా మోడీ గారిని. ఎందుకంటే మా మోడీ గారిని తిట్టినప్పుడు నేను బాధపడ్డా, చాలా ఎగనిస్ట్ చెప్పి ఆయన తప్పట్లా మాట్లాడుతున్నాను. కాబట్టి మోడీ గారిని తిట్టినటువంటి చంద్రబాబు గారితో మీరు కలిసి వెళితే ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పాల్సింది. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, ఈ కలయికలో బీజేపీ జాయిన్ అవుతున్నట్టు అన్నదే మీకు అనిపిస్తోందా, లేకపోతే వాళ్ళతో వాళ్ళు ఆల్రెడీ రేపటి నుంచి ప్రజాపౌరు యాత్రలని చేస్తున్నారు, అందులో జనసేన కలుస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇక్కడ ప్రజాపౌరు యాత్ర కానివ్వండి, ఏటిలో కానివ్వండి, జనసేన అయితే వాళ్ళతో కలిసి పనిచేయదండి. ఇది మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అంశం. ఇద్దరు పొత్తులో ఉన్నారు కానీ ఇద్దరు కలిసి అయితే ఒక కార్యక్రమాలు చాలా రేరే వాళ్ళు చేసినటువంటి, కలిసి అయితే పని చేయలేదు. అయితే ఈ కూటమి అయితే మాత్రము ఒక దశలో ముగ్గురు కలుస్తారు అనేటువంటిది మాత్రం వాతావరణం కనపడుతోంది. ఎందుకు అని అంటే బీజేపీ కలిసేటువంటి ఉద్దేశం లేకపోతే చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు, ఢిల్లీ పిలిపించేటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు, అమిత్ షాతోనూ బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. మనం చూస్తున్నాం ఒక 3 సంవత్సరాల నుంచి, కరోనా అయిపోయిన దగ్గర నుంచి. కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు, పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు నాంచి ఇక గత్యంతరం లేక ఓపికంతా అయిపోయిన తర్వాత, తెలుగుదేశం ఓపికంతా అయిపోయిన తర్వాత ఎస్ రండి అని అంటే ఇప్పుడు ఏం చెప్తే దానికి అంగీకరించేటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేసారు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు. ఎందుకు మెడ మీద కత్తి పెట్టారంటే ఎక్కడ చూసారు ఏందని అంటున్నారు. మెడ మీద కత్తి అంటే ఏమిటి, సింపుల్ గా మేము చెప్పేదాన్ని మీరు అంగీకరించాలి, లేకపోతే నీతో మాకు పొత్తొద్దు అని వాళ్ళు అంటున్నారు. కానీ పొత్తు లేకపోతే ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు. ఎందుకు అని అంటే బీజేపీకి 0.86% ఉన్నాయండి, నేను కాదంటున్నాను. కానీ తెలుగుదేశం ఈ రోజున బీజేపీతో పొత్తు లేదంటే తెలుగుదేశం జెండా పట్టుకొని భుజాన్ని పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చే ధైర్యం లేదండి తెలుగుదేశం క్యాడర్. ఈ రోజున భయాందోళనలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కష్టం, బీజేపీ కూడా ఉంటేనే బీజేపీ మనతో ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాలి. మీటింగ్ లో చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ధైర్యంగా వచ్చేటువంటి పరిస్థితి. ఇంకొక ప్రమాదం కూడా ఉందండి, ఇది చంద్రబాబు నాయుడుకి తెలుసు, కార్యకర్తల కన్నా కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు. అదేంటంటే బీజేపీకి ఈ కండిషన్లు ఇన్ని పెట్టారు కాబట్టి బీజేపీతో పొత్తొద్దు అన్నారంటే ఆ మరుక్షణమే పవన్ కళ్యాణ్ మారు మనసు పొందుతాడు. పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ రోడ్డు పెట్టి బీజేపీ వైపు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీజేపీ
రోడ్డు మ్యాప్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు. ఎలాగ నడుస్తున్నాడు అని సింపుల్ ఉదాహరణ చెప్తానండి మీకు. ఈ మొన్న ముద్రగడ్డ పద్మనాభం ఏం చెప్పారు, నేను మీ మా ఇంటికి వచ్చి కాఫీ తాగితే చాలు అన్కండిషనల్ గా నేను జనసేన పార్టీలో చేస్తాను, పవన్ కళ్యాణ్ రమ్మన్నాడు మా ఇంటికని కాఫీకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పోలేదు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్? రాజమండ్రిలో ఉన్నారు. కానీ పక్కనే ఉండేటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారా? వెళ్ళటం లేదు. ఎందుకు పోయా అంటే బీజేపీ డైరెక్షన్ ఇచ్చింది, మీకు ముద్రగడ్డ పద్మనాభంతో పని లేదు, ముద్రగడ్డ పద్మనాభంని మేము చేర్చుకుంటున్నాం, మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదని డైరెక్షన్ ఇచ్చారు. అంటే వాళ్ళు బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అయిపోయారండి. వాళ్ళకి పక్కాగా ఒప్పందం జరిగింది. నాకున్నటువంటి నేను సమాచారం చెప్తున్నాను. ఇది అనాలిసిస్ కాదు, ఇది అనాలిసిస్ కాదు. ముద్రగడ్డ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకోవటం, ఆయన కావాల్సినటువంటి ఆయన నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముద్రగడ్డ పద్మనాభం సిద్ధంగా లేడు. అదే కండిషన్ వైసీపీ దగ్గర పెట్టాడు. వైసీపీలో చేరబోయే ముందు నువ్వు చేరకపోతే, నువ్వు పార్టీలో పోటీ చేయకపోతే ఎట్లా, పోటీ చేస్తానంటే రండి అనేటువంటిది. ఆయనకు రాజ్యసభ లేకపోతే ఇవి కావాలనేటువంటిది. బీజేపీ వాళ్ళు ఆయనకు ఒక ఆఫర్ గవర్నర్ ఏదో ఇస్తామని వాళ్ళ అబ్బాయికి ఈ ముగ్గురుకు సంబంధించినటువంటి కూటమిలో వాళ్ళ అబ్బాయిని ఎమ్మెల్యేగా చేసే దాని మీద ఒప్పందం జరిగిందని. మరి పవన్ కళ్యాణ్ ని మీరు ఆ విధంగా డైరెక్షన్ చేసి రోడ్ మ్యాప్ ఇచ్చి ఆపినట్టుగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మేడం మీద కత్తి కూడా అలాగే వేలాడుతుంది. నేనేమంటానంటే సీట్లు ఒకటే కాదండి. చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అయ్యాడు అని అంటే తెలుగుదేశం వాడు భావించేటువంటి అంశం ఏంటి? బీజేపీ నరేంద్ర మోడీకి తెలియకుండా, అమిత్ షాకి తెలియకుండా అరెస్టే జరగదని కదా మాట్లాడుకుంటుంది. మరి ఇది మెడ మీద కత్తి అంటే ఏది? ఇప్పుడు ఏమన్నా అసలుకి ఇప్పుడు ఒకవేళ బీజేపీతో పొత్తులేదంటే ఏం జరిగిందో ఈ షార్ట్ షీట్లు పడితేనే మరి కొత్తగా మన సిఐడి వాళ్ళు విచారణని పిలుస్తున్నారు. అసలు ఎన్నికలకు ముందు ఏమన్నా లోపలికి పోతే పరిస్థితి ఏమిటి? ఇవన్నిటికీ ఏదైనా బీజేపీ ఏం చేయబోతుందో ఎవరికి తెలియదు. ఈ రోజున ఈ ఆందోళన అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ వాళ్ళు మాత్రం అసలు మాకేం తెలియదండి, మేము శుద్ధ పూసలు వండి అని చెప్తున్నారు. వాళ్ళు ఈ రోజున ఢిల్లీలో కూర్చొని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా ఈ రోజున వాళ్ళ కబందాస్తాలు పెట్టుకొని ఆడిస్తున్నటువంటి రాజకీయం నడుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి. సుందరరాం శర్మ గారు, కృష్ణాంజనేయులు గారు, రామ్ కుమార్ గారు, పురుషోత్తం రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతుందా లేకపోతే ఢిల్లీ ఆంధ్ర రాజకీయాన్ని నడుపుతుందా? ఏది ఏమైనా అసంతృప్తులు, అసమ్మతులు అన్నటువంటిది ఇప్పుడు అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వైపుకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది రాబోయే కూటములలో ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.